హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పొత్తూర్ 692 బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా ఈ వ్లాగ్ ఏంటంటే తిరుమల వ్లాగ్ అన్నమాట. సో మీరు ఆల్రెడీ తమిళ్లో చూసుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి గాయ్స్. సో ఇక్కడైతే ఆ రోజు నేను కూడా వెళ్ళాల్సిందనమాట, బస్ మిస్ అయిపోయాను. సో వెళ్ళలేని సిచ్యువేషన్లో ఆగిపోయాను అనమాట ఆ రోజు. సో అమ్మ వాళ్ళైతే పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళారు. సో పిల్లలు ఇంకా ఆగలేదు, మేము వెళ్తామంటే సో అమ్మ వాళ్ళు పిల్లల్ని అయితే తీసుకెళ్లారనమాట. సో నేనైతే మిస్ అయిపోయాను. సో ఆ రోజైతే చాలా బాధ వేసింది నాకు. సో ఆల్మోస్ట్ చాలా బాధపడ్డాను వెళ్ళలేకపోయానే అని. సో ఓకే, నెక్స్ట్ టైం ఛాన్స్ రాకుండా పోదు, నెక్స్ట్ టైం వెళ్ళకుండా ఉండాం కదా. సో అదనమాట గైస్. ఇక్కడైతే పిల్లలు ఫస్ట్లో స్టార్టింగ్ బాగా ఎంజాయ్ చేసి అల్లరి చేసి బాగా చేసి లాస్ట్కి టైర్డ్ అయిపోయారనమాట. సో ఫస్ట్ మనం కూడా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ చేస్తాము అండ్ పోను టైర్డ్ అయిపోయి సైలెంట్ అయిపోయి చిన్న న్యాప్ అయితే వేసేస్తాం కదా. సో అలా మా పిల్లలు కూడా ఫస్ట్లో బాగా ఎగిరారు. సో లాస్ట్కి ఇలా చిన్న న్యాప్ అయితే వేసేసారనమాట. సో చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా జర్నీస్ అంటే టైర్డ్ అయిపోతారు కాబట్టి సో ఎవ్రీవన్ ఇట్స్ కామన్ అనమాట. సో అలా ఆపేసి లోపల ఇక్కడ తిరుపతికి అయితే వచ్చేసారు. కింద తిరుపతి దగ్గరికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయి ఉన్నారు. సో ఏదన్నమాట గైస్. అండ్ ఆ రోజు వీడియో మొత్తం క్యాప్చర్ చేసింది అమ్మ. సో అమ్మ ఏంటంటే ఈ సైడ్కి పెట్టి కెమెరా తీయకుండా సో ఇలా స్ట్రైట్గా ఫోన్ పెట్టి తీయడం వల్ల సో ఇలా అప్లోడ్ చేస్తున్నాను. సో ఏమనుకోకండి గాయస్. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, చూసేయండి. సో ఇదన్నమాట గాయస్. ఆ రోజైతే పిల్లలతో అమ్మ ఎలా హేగిందో నాకే తెలీదు, బట్ కానీ తీసుకొని వెళ్ళారు. ఇంకా వాళ్ళు వెళ్ళాలి అని ఫిక్స్ అయిన తర్వాత మనం ఎప్పుడు స్టాప్ చేయలేం కదా పిల్లల్ని. సో అందుకని అమ్మ వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళారనమాట. సో ఇక్కడైతే కొండ మీదకి ఎక్కుతూ ఉన్నారు. సో బస్లోనే కొండ మీదకి ఎక్కుతుంటే స్టార్టింగ్లో మావాడు భయంకరంగా ఏడ్చాడంట. సో వాళ్ళ తాత స్టార్ట్లో భయపెట్టేశాడు. సో కొంచెం అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పాడంట స్టార్టింగ్లో. అంటే కొంచెం కొండలు ఉంటాయి అది ఇది ఏదో చెప్పాడంట, బట్ కానీ కొద్దిసేపు బాగా ఏడ్చాడంట. సో దాని తర్వాత అయితే మళ్ళీ స్టాప్ చేసేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో చూస్తున్నారు కదా మీరు కూడా వీడియోలో. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే అలా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీతో పాటు నేను కూడా ఈ వీడియోలో చూసుకోవాల్సిందే, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు, ఏం చేశారు ఏంటి అనేది. బికాజ్ ఆఫ్ నేను కూడా ఆ రోజు మిస్ అయిపోయాను. సో నేను కూడా వెళ్ళుంటే మీకు ఈ వీడియోలో కనిపించేదాన్ని అండ్ ఈ వీడియోని మరి కొంచెం ఎక్కువ లెంతీగా సో ఇంకొంచెం మంచిగా క్యాప్చర్ అయితే చేసేదాన్ని. ఓకే, ఇదైతే చూసేయండి. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో లైక్ కూడా చేయండి గైస్, లైకులు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడైతే పైన కొండ మీదకి వెళ్తున్నారు. సో బస్సెస్లోనే వెళ్ళారు గైస్ మొత్తం అయితే. సో కొండ మీదకి ఎక్కుతున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశారంట. బస్సులో కూడా అటు ఇటు తిరుగుతున్నారంట. యాక్చువల్లీ పైన కొండ మీదకి వెళ్ళే బస్సుల్లో అంతమంది ఏమి ఉండరు కాబట్టి సో అక్కడ అటు ఇటు తిరుగుతూ బాగా ఎంజాయ్ చేశారంట, అమ్మ చెప్తుంటే విన్నాను. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు గైస్. అయిపోయాను, నేనైతే చాలా బాధపడ్డాను ఆ రోజు, ఎందుకు వెళ్ళలేకపోయానని చాలా బాధపడ్డాను అనమాట. సో అది ఏమి అప్పటికప్పుడు సడన్ ప్లాన్ కాదు గైస్. 2 months బ్యాకే టికెట్స్ అన్నీ బుక్ చేసి పెట్టుకున్నాం కదా. సో అందుకని చెప్పి కొంచెం బాధ ఎక్కువేసింది. సో ఇక్కడైతే లొకేషన్ వ్యూ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. సో మనకి నార్మల్గా కూడా తిరుపతికి వెళ్ళేటప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ వ్యూ పాయింట్స్ అవన్నీ చూస్తూ. సో కొండ మీదకి అవన్నీ చూసుకుంటూ ఎక్కుతూ ఉంటే ఆ గ్రీనరీ మొత్తం సో చాలా బాగుంటుంది కదా. సో అలా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది గైస్. సో మనం నడిచి వెళ్ళేటప్పుడు కూడా అవన్నీ చూసుకుంటూ వెళ్ళినా చాలా బాగుంటుంది. అండ్ ఇలా వెళ్ళేటప్పుడు సో ఆ వ్యూ పాయింట్స్ కానివ్వండి, ఆ మంచుతో కొండలు నిండి ఉండడం, సో ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి గైస్. సో అందరూ వెళ్తారు తెలిసిందే కదా. సో అదనమాట గైస్. ఇక్కడైతే వీళ్ళైతే కొండ మీదకి వెళ్తూ ఉన్నారు. సో బస్సులో అయితే మామూలు అల్లరి చేయలేదంట, అటు ఇటు తిరుగుతూనే ఉన్నారంట. సో ఫైనల్లీ పైన తిరుమలకి అయితే రీచ్ అయిపోయారు.
సో చూస్తున్నారు కదా గైస్ వీడియోలో. సో ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ వాళ్ళ చేత కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. సో మరి కొంచెం రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట గైస్. సో ప్రస్తుతం మనం ఉన్న టఫ్ సిచ్యువేషన్లో మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ అంతా తిరుమలలోకి ఎంట్రీ, పైన తిరుమల కొండ మీదకి ఎక్కినప్పుడు సో అక్కడ ఎంట్రీ దగ్గర అంతా తీశారనమాట. సో తిరుమల అంటేనే మనకి తెలియని ప్రశాంతత అంతా వస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది గైస్, మొత్తం గ్రీనరీతో. సో ఆ శ్రీవారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అలా అనిపిస్తుంది. బట్ అయితే నేనైతే మిస్ అయిపోయాను. సో కొంచెం కాదు, చాలా వరకే బాధపడ్డానులేండి ఆ రోజు. సో ఇంకా ఏం చేయలేము, శ్రీవారు పిలిపించుకుంది మనం వెళ్ళలేమంటాం కదా. సో ఆయన పిలుపు లేనిదే మనం వెళ్ళలేమంటాం కాబట్టి సో ఇంకేం చేయలేము. సో నెక్స్ట్ టైం ప్రాప్తి ఉంటే వెళ్తాము. సో నెక్స్ట్ టైం ఎప్పుడొకప్పుడు వెళ్తాం కదా, ఇంకేం చేయలేము. సో ఆ రోజుకి వెళ్ళకూడదని భగవంతుడు చెప్పినప్పుడు మనం ఏం చేయలేము కదా గాయస్. సో అదనమాట గాయస్. సో రీసెంట్గా ఎవరైనా తిరుమలకి వెళ్ళుంటే కింద కామెంట్ చేయండి. అండ్ అక్కడ దర్శనం సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి గాయస్. సో ఇప్పుడు దర్శనం అనేది చాలా టైం పడుతుంది గాయస్. సో ఫ్రీ దర్శనం అయితే ఆల్మోస్ట్ చాలామందికి 20 అవర్స్, 24 అవర్స్, 14 అవర్స్ అలా పడుతుందని చెప్తున్నారు. సో దర్శనం మీరు ఇప్పుడు రీసెంట్గా ఎవరైనా వెళ్ళుంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీ దర్శనం ఎన్ని గంటలకు అయ్యింది, మీరు వెళ్ళింది ఫ్రీ టికెటా లేకుంటే టికెట్ దర్శనానికో, సో దేనికి వెళ్ళారు, అండ్ మీ దర్శనం ఎన్ని గంటలకి పూర్తయింది అనేది కింద కామెంట్ చేయండి గైస్. సో అమ్మ వాళ్ళకైతే ఒక 4 to 5 అవర్స్ ఏమో పట్టిందనమాట. అంటే మేము బుక్ చేసుకున్న టైం వచ్చేసి 8:30కి మా బాబాయ్ వాళ్ళకి వచ్చింది. అండ్ మాకు 9:30కి వచ్చింది అనమాట. సో నైట్ టైము, మార్నింగ్ కాదు. సో 1 అవర్ గ్యాప్తో వచ్చింది ఇద్దరికి. బట్ కానీ ఎట్ ఏ టైం అయితే వెళ్ళాము. సో దర్శనం అయ్యేదానికి 12 or 12:30 అయిపోయింది అనమాట వాళ్ళకి. సో ఆ టైం పట్టింది. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా పిన్ని అండ్ మా పెద్ద సిస్టర్ అనమాట. సో వీళ్ళు మా పిన్ని వాళ్ళు వెళ్ళారు. సో దర్శనం అప్రాక్సిమేట్లీ వాళ్ళకైతే ఆ టైం పట్టింది అనమాట. సో 12-12:30 కల్లా వాళ్ళ దర్శనం అయితే పూజ చేసుకొని బయటకు వచ్చేసామని చెప్పారు. సో మామూలుగా అయితే 9:30కి దర్శనం టికెట్ టైము. బట్ కానీ ప్రజెంట్ ఇప్పుడు తిరుమల రష్ సిచ్యువేషన్స్లో ఈ విధంగా అవుతుంది. సో కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందంట గాయస్. సో నేను మొత్తం అమ్మ వాళ్ళు చెప్తుంటే వింటమే. సో చూస్తున్నారు కదా గాయస్, క్యూ లైన్స్ కూడా అస్సలు ఫ్రీ లేవు. ఎలా ఉన్నాయంటే చూస్తున్నారు కదా ఎంత రష్. సో మా పిల్లలు అయితే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సో తినైతే మా చిన్న సిస్టర్, సో స్మాల్ క్యూటీ సిస్టర్. సో ఇక్కడ చూడండి వేసాలు, చూడండి వీళ్ళ వేసాలన్నీ ఎలా వేస్తున్నారంటే అలా వేస్తున్నారు. సో వాళ్ళు ఇష్టం అయిపోయింది. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు గాయస్ ఆ రోజు వరకు. సో అమ్మ చెప్తుంటే వింటామే. సో నేను కూడా చూడలేకపోయాను, వెళ్ళలేకపోయాను. సో ఇదన్నమాట గైస్. ఇక్కడైతే ఒక చిన్న వీడియో క్లిప్ తీసిందనమాట అమ్మ వాళ్ళ ముగ్గురిని. సో ఇదంతా దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వస్తాం కదా, అక్కడ యాక్చువల్లీ రూమ్స్ అయితే దొరకలేదు గైస్. రూమ్స్ అసలు దొరకలేదు ఆ రోజు. సో అందుకే అక్కడ బయటే ఉండాల్సి వచ్చింది. రూములు చాలా కష్టం అయిపోయింది గైస్. యాక్చువల్లీ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే రూమ్స్ చేసుకోవాలని అంటున్నారు. సో మాకు అంత ఐడియా లేక అప్పుడు చేసుకోలేకపోయాము. సో ఇంకా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే కాలేదులేండి. సో దర్శనం టైంకి తర్వాత మనం షాపింగ్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి సో మొత్తం సెట్ అయిపోయింది. అండ్ మార్నింగ్కి వాళ్ళు రిటర్న్ అయిపోయారు అనమాట. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో గైస్. సో కింద అందరూ గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.